ఎలా ఇచ్చిందని వీటిని క్యాన్సిల్ చేయాలన్నట్టుగా రకరకాల రూమర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. లీగల్గా వీటన్నిటిని వెరిఫై చేయడం జరిగింది. ఈ కాపీస్ అన్నిటినీ కూడా ఈరోజు డీజీపీ గారికి అండ్ సైబరాబాద్ కమిషనర్ గారికి కుకట్పల్లి పిఎస్లో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ప్రతి లీగల్ డాక్యుమెంట్ని ఇంక్లూడింగ్ జిఎస్టీ రిటర్న్స్తో పాటు డాక్టర్స్ ఎవరున్నారు అనేది కూడా క్లియర్గా పంపిస్తున్నాము. దానితో పాటుగా ఈ మలీషియస్ క్యాంపెయిన్ కనుక ఈ సోషల్ మీడియాలో ఎవరైతే ట్రోల్స్ చేయిస్తున్నారో దాన్ని మేము బయటకు తీసుకొని రావడం జరిగింది. దీని వెనుక ఒక ఆర్గనైజేషన్ ఉంది, వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ ప్రైవేట్ లిమిటెడ్. మేనేజింగ్ డైరెక్టర్గా పూర్ణిమ పిన్నేటి అనే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఉన్నారు. అండ్ డైరెక్టర్గా రాఘవేంద్ర పిన్నేటి అనేటువంటి అనదర్ డైరెక్టర్ ఉన్నారు. అనదర్ డైరెక్టర్గా కావ్య పోట్లూరి అనేటువంటి ఇంకొక డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్ళ ఒక మలీషియస్ ఇంటెన్షన్ తోటి మీకు చూపిస్తాను. ఇవన్నీ కూడా ఎలిగేషన్స్ మాత్రమే. తమ్ముళ్ళు చూడండి ఒకసారి. 40 మంది ఫేక్ డాక్టర్లు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ప్రాపర్గా ఇక్కడికి వచ్చి 2 days బ్యాక్ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకొని వెళ్ళారు. అండ్ అట్ ది సేమ్ టైం దీన్ని ఇన్స్పెక్ట్ చేయడం కోసం కన్సల్టేషన్ ఫామ్ కూడా మీకు చూపిస్తాను. ఉమా గౌరీ గారు డిఎం అండ్ హెచ్ మేడ్చల్ మల్కాజ్గిరి కన్సల్టేషన్ ఫామ్ తీసుకొని అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం ఒక పేషెంట్ లా వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని అన్ని ఇన్స్పెక్ట్ చేసి క్లియర్గా వెళ్ళారు. ఎక్కడ లీగల్ లూప్ హోల్ లేదు. అలాగే చాలా ధైర్యంగా మీడియా మిత్రుల ముందుకు వచ్చి ప్రతి కాపీని కూడా లీగల్ కంప్లైంట్స్ అథారిటీస్ అయినటువంటి టాప్ మోస్ట్ అథారిటీ డీజీపీ గారికి, సైబర్ క్రైమ్ కమిషనర్ గారికి, అలాగే అన్ని అథారిటీస్కి ఆల్ లైసెన్సెస్ మేము ఇస్తున్నాము. అలాగే ఎవరైతే ఈ ట్రోల్స్ చేస్తూ ఉన్నారో ఆ ఆర్గనైజేషన్ మీద కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి ఫైనాన్షియల్ లాస్ని క్లెయిమ్ చేయడం కోసం, అలాగే క్రిమినల్ ఇంటిమిడేషన్ తోటి మలీషియస్ ఇంటెన్షన్ తోటి క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. కాబట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ గారికి రిప్రజెంటేషన్స్ అండ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి అట్లాగే హైకోర్టును అప్రోచ్ అవుతూ ఉన్నాము. ఇప్పటి వరకు ఈ మలీషియస్ క్యాంపెయిన్ ద్వారా 2 కోట్ల రూపాయలు ఫైనాన్షియల్ లాస్ జరిగింది. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ పై అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పై ఈ 2 కోట్లు క్లెయిమ్ చేస్తూ మేము లీగల్గా ముందుకు వెళ్తూ ఉన్నాము. అండ్ ఇది చాలా క్లియర్ అండ్ ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీబడి. ఇట్స్ పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి డాక్యుమెంట్. అండ్ తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఇచ్చినటువంటి ఒక సర్టిఫికెట్లో దీనిలో ఎంబీబీఎస్ డాక్టర్ ఉన్నారు, ఇక్కడ డర్మటాలజిస్ట్ ఉండాలి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. దానికి లీగల్గా ఒకటే ఆన్సర్, మనం అప్లై చేసినప్పుడు ఆ అప్లికేషన్తో పాటు డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు, నర్సులు ఎంతమంది ఉన్నారు, నెక్స్ట్ దీని డైరెక్టర్స్ ఎవరు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు అనేది మొత్తం మనం ప్రిపేర్ చేసి అప్లికేషన్ ఇస్తేనే మనకి అప్రూవల్ అనేది వస్తుంది. త్రూ ఆర్టీఐ ద్వారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్లు కానీ ఆర్టీఐ ఆఫీసర్లు కానీ అప్రోచ్ అయితే పబ్లిక్ డొమైన్లో అవైలబుల్లో ఉండే డాక్యుమెంట్ ఆ డాక్యుమెంట్ తీసుకొని మాట్లాడండి. డర్మటాలజిస్ట్ ఉన్నారో లేరో, ఏ రోజైనా అప్లై చేశారా ఈ ట్రోల్స్ చేసే వాళ్ళందరూ, ఏ రోజైనా చూసారా? సో ఇలాంటి డిఫేమేట్ చేయడం అనేది తప్పు. వీళ్ళు ఒక డ్రీమ్ తోటి 3 సంవత్సరాల టైంలో బిల్డ్ చేసుకున్నటువంటి వాళ్ళ కెరీర్ని కానీ లోన్ తీసుకొని వచ్చి పెట్టిన హాస్పిటల్ కానీ ఒక మలీషియస్ ఇంటెన్షన్ తోటి క్యాంపెయిన్ చేస్తూ ఫేక్ డాక్టర్స్ అని ఫేక్ ఎలిగేషన్స్ వేస్తూ 40 మంది ఫేక్ డాక్టర్స్ ఈ క్లినిక్లో ఎక్కడైనా చూపించండి. 40 మంది ఫేక్ డాక్టర్స్ మీ ముందు ఉన్నారు డాక్టర్స్ అందరూ. అండ్ ప్రతి హాస్పిటల్లో కూడా ప్రతి క్లినిక్లో కూడా ఈ డాక్టర్ సర్టిఫికెట్స్ అన్ని డిస్ప్లే చేసి ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ కూడా వీళ్ళ దగ్గర లీగల్ లైసెన్సెస్ ఉన్నాయి. మీరు ఏ లీగాలిటీకైనా వెళ్ళండి, ఆ లీగల్ డాక్యుమెంట్స్ మేము ఓపెన్ చేసి చూపిస్తాము. ఇవి అథెంటిసిటీ కోసం మాత్రమే డీజీపీ గారికి డైరెక్ట్గా ఇస్తున్నాము. ఆయనకు మించి కాంపిటెంట్ అథారిటీ ఇంకెవరో లేరు, ఆయనకే హ్యాండ్ ఓవర్ చేయబోతూ ఉన్నాము. అలాగే మా కంప్లైంట్స్ కూడా డీజీపీ గారికి స్టేషన్ హౌస్ ఆఫీస్కి ఇవ్వబోతూ ఉన్నాము. అండ్ ఈ 2 కోట్ల నష్టం ఏదైతే జరిగిందో వెల్నెస్ ఆఫ్ ఉమెన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేము డెఫినెట్గా క్లెయిమ్ చేసి వాళ్ళ మీద కేసు ఫైల్ చేయించి అండ్ క్రిమినల్ కేసు అట్లా అలాగే సివిల్ సూట్ కూడా ఫైల్ చేసి ఆ 2 కోట్ల రికవరీ అనేది డెఫినెట్గా చేస్తాము. కాస్మెటిక్స్ లో చాలా మిరాకిల్స్ చేసి చూపించారు. ఒక మంచి గ్రోత్ అనేది వచ్చింది. ఒక ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ గా చాలా యంగ్ కపుల్ వచ్చేసి ఈరోజు మార్కెట్లో సస్టైన్ అవ్వడం అనేది చాలా అంత ఈజీ ఏం కాదు. అలాంటివి ఈరోజు ఒక హాస్పిటల్లో పెట్టి లోన్ తీసుకొని మరి పెట్టి ఇలాంటివి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి మలేషియస్ క్యాంపెయిన్ గారికి రీజన్ ఏంటంటే వీళ్ళని డిఫైన్ చేయాలి, వీళ్ళ హాస్పిటల్ని టార్గెట్ చేయాలి, వీళ్ళ ఫైనాన్షియల్గా దెబ్బతీయాలి. అది కాంపిటేటర్స్ అయి ఉండొచ్చు, వీళ్ళ ద్వారా చేస్తున్నారా. అండ్ షీ ఈజ్ ఆల్సో ఫిట్నెస్ ట్రైనర్. ఆమె తన వెబ్సైట్లో కూడా
20,000 రూపాయలకి 30,000 రూపాయలకి కోర్సెస్ని అంటే ఫిజికల్ ట్రైనింగ్ కోర్సెస్ని సెల్ చేస్తూ ఉంది. ఇట్స్ నాట్ ఏ సోషల్ క్లాస్. సోషల్ క్లాస్ కోసం ఏం చేయడం లేదు. మీరు ఆ వెబ్సైట్ ఫిట్నెస్ ఉమెన్ వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. వావ్ ఫిట్నెస్ ఉమెన్ సంథింగ్ ఉంటుంది, వావ్ అనే లోగోతో ఉంటుంది. మీరు చూస్తే 20,000కి 30,000కి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తూ వాళ్ళు వాళ్ళ కోర్సెస్ కూడా సెల్ చేస్తూ ఉన్నారు. సో అది కూడా బిజినెస్సే. వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ని సోషల్ మీడియాలో ఒక కెమెరా ఉంది, ఒక ఫోన్ ఉంది కాబట్టి ఈరోజు ఎవరైనా ఒక రీల్ చేసేయచ్చు. కానీ ఇలా కష్టపడి కెరీర్లో పైకి వచ్చినటువంటి వ్యక్తుల్ని డిఫైన్ చేస్తూ ఎలాంటి లీగల్ వెరిఫికేషన్ చేయకుండా ఏ రోజైనా సరే ఒక్క రోజు క్లినిక్కి వచ్చి వీళ్ళకి లీగల్గా కాంపిటెంట్గా ఉన్నారా లేదా ఎవరైనా చెక్ చేశారా? డిహెచ్ఎంఓ గారు చెక్ చేశారు. Could you please actually tell why exactly these YouTubers have picked on HK clinic of all the clinics that are mushrooming in Hyderabad? Even the DMHO is on record saying that there are unprofessional, untrained. I'm not talking about HK, okay. But the DMHO is on record saying that there are many unprofessional institutes that have mushroomed and are getting treatment by unqualified doctors. So what is not going to give that? One second, let me complete. So what is the HK clinic saying on this? And also, why have you not taken any legal action against those YouTubers if they are wrong? We are also going to take the legal action about the YouTuber through writ of mandamus. We are approaching the Honorable High Court and we are also giving the complaint from the concerned police stations also. If they won't take any action, we will definitely go to the Honorable High Court. And second thing, we won't go to this press meet especially for HK. We are not going to generalize what I said the DMHO had said this. So the YouTubers are making similar charge, saying that there are no doctors, but a person with a doctorate is posing as a doctor. So how true is that charge? And why did they pick up on HK clinic is the question that I'm asking. Yes, okay. జనరలైజ్ డిఎంహెచ్ఓ గారు చెప్పినటువంటి స్టేట్మెంట్కి జనరల్ స్టేట్మెంట్ అని చెప్తుంటారు, పర్టికులర్గా హెచ్కే క్లినిక్ సంబంధించి. ఓకే 2-3 నేమ్స్లో హెచ్కే క్లినిక్ ఉందా? హెచ్కే క్లినిక్ లేదు. ఓకే, ఇట్స్ క్లారిఫైడ్. ఇట్స్ యువర్ సెల్ఫ్ క్లారిఫైడ్ దట్ హెచ్కే క్లినిక్ 2-3 నేమ్స్లో లేదు. జనరలైజ్ చేసి ఎక్కడో జరిగిందని తీసుకొని వచ్చి తమిళ మాత్రం హెచ్కే క్లినిక్ అని ఉంటుంది. సో ఇది ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తూ వాళ్ళని మిస్లీడ్ చేస్తూ వీళ్ళ బిజినెస్ని దెబ్బతీయాలనే మలీషియస్ ఇంటెన్షన్ తోటి మాత్రమే జరుగుతూ ఉంది. అండ్ ఇంకొకటి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ డైరెక్ట్గా వీళ్ళ క్రెడెన్షియల్ని వెరిఫై చేసుకోవడానికి 2024లో ఒక నోటీస్ కూడా ఇచ్చారు. వీళ్ళు వెళ్ళి లీగల్ క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ప్రూవ్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేశారు. ఎస్, యు ఆర్ ప్రాక్టీసింగ్ లీగల్లీ, మీరు లీగల్గా అన్ని ఫాలో అవుతూ ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వెరీ రీసెంట్లీ డిఎంహెచ్ఓ గారు ఇక్కడికి యాజ్ ఏ పేషెంట్గా లేదా ట్రీట్ చేసుకోవడానికి వచ్చేటువంటి ఇన్స్పెక్షన్ చేసి వెళ్ళారు. ఎక్కడ ఎవరికి కనపడి ఎవరికి కనపడి లీగల్ లూప్ హోల్ అనేది వీళ్ళకి బయట యూట్యూబర్స్ కనిపిస్తూ ఉన్నారని మనం క్వశ్చన్ చేస్తుంది. ఒకవేళ పాలసీని క్వశ్చన్ చేయాలంటే పాలసీని మనం కోర్టులో క్వశ్చన్ చేయాలి. పాలసీలో ఏదైనా ఫ్లాస్ ఉంటే త్రూ రిట్ ఆఫ్ మాండమస్ ద్వారా కానీ లేదా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా కానీ తీయాలి. అంతేగాని ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ మీద పాలసీ పేరు పెట్టుకొని బ్రాండ్ నేమ్ ఎలా తీస్తారు? సో ఇట్స్ కంప్లీట్లీ లీగల్ వైలేషన్స్. దానికి సంబంధించి లీగల్ యాక్షన్స్ అనేది తీసుకుంటాం. ఇంకా మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఫర్దర్గా అడగవచ్చు. కార్తిక్ గారు.